ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. అవుట్ ఆఫ్ మనకి ఇన్నోసెన్స్ తో కానివ్వండి, లేకపోతే మనకుండే బిజీ షెడ్యూల్లో కానివ్వండి, కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ లెట్ us డిస్కస్ టుడే. ఓకే, వాట్ ఈస్ దట్ ఏంటంటే ఇట్ ఈస్ మన కిచెన్ లోనే ఉండే హౌ టు అవి ఉండే టాక్సిన్స్ అనేవి ఎలాగ మనని హార్మ్ చేస్తున్నాయి అనేది. కిచెన్ లో టాక్సిన్స్ ఏంటి? కిచెన్ మేము చాలా సేఫ్ గా క్లీన్ గా పెట్టుకుంటాం కదని చెప్పి అందరూ అనుకుంటుంటాం, కానీ బట్ కిచెన్ లో ఉండే టాక్సిన్స్ అనేవి ఎట్లాగ మనకి ఎఫెక్ట్ చేస్తాయి చూద్దాం. ఎవరైనా సరే మనం కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత, అంటే మనం చేసే కుకింగ్ అనేది, కుకింగ్ ప్యాక్ట్ ఏదైతే ఉందో, ఆ కుకింగ్ అనేది మనకి 3 థింగ్స్ కావాలని కోరుకుంటాం. ఒకటి ఏంటిది? మనకి అది మంచి ఫ్లేవర్ కావాలి దాంట్లోంచి, అండ్ ఫ్లేవర్ లోంచి తర్వాత న్యూట్రిషన్ కూడా కావాలి అనేది, ఇవి రెండు మనం కోరుకుంటాం. బట్ స్టిల్ మన అందరికీ తెలియని ఒక నిజం ఏమంటే కనుక, దెర్ ఆర్ లాట్ ఆఫ్ జెనో ఎస్ట్రోజన్స్ అని అంటారా, జెనో కెమికల్స్ అంటారా, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే మన యొక్క శరీరంలోకి అవి భాగం అయిపోతున్నాయి. మనం తీసుకునే ఫుడ్ ద్వారా, మనం వేసే కుకింగ్ మెథడ్ ద్వారా. దేనికి ఇది భాగం అవుతుందంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ దాన్ నాన్ స్టిక్. ఓకే, ఈ నాన్ స్టిక్ కుక్వేర్ ఏదైతే ఉందో, ఈ నాన్ స్టిక్ కుక్వేర్ అనేది యాక్చువల్ గా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ గా అది ఒక వచ్చిన ఒక ఇన్వెన్షన్ అనమాట. అంటే ఏదో ప్రయోగం చేయకపోతుంటే 1930s లో, అరౌండ్ 1930s ఆల్సో, అక్కడ ఒక ఏదో ప్రయోగం చేస్తుంటే, ఆ ప్రయోగంలో బై ఛాన్స్ అంటే బై ప్రోడక్ట్ అనేది యాక్సిడెంటల్ గా ఒక మెటీరియల్ వచ్చింది, ఒక కెమికల్ ఫామ్ అయితే. అదేంటంటే చాలా వ్యాక్సీగా ఉండింది, వ్యాక్సీ సర్ఫేస్ తోటి ఉంది కాబట్టి దాని నాన్ స్టిక్ కింద, అంటే స్టిక్కీగా లేకుండా ఉంది కాబట్టి అది ఆ కెమికల్ రావడం జరిగింది. ఆ కెమికల్ ఏంటంటే మామూలుగా జనరల్ గా ఉపయోగించవలసిన ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో కానీ, అండ్ ఏరోస్పేస్ వాటిల్లో కానివ్వండి, లేకపోతే ఆర్కిటెక్చర్ లో కానివ్వండి, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఉపయోగించాలని చెప్పి అనుకున్నారు. బట్ లేటర్ ఆన్ ఏంటంటే, దీనికి ఉండే ఈ ఏదైతే ఇలాగా నాన్ స్టిక్ గా ఉండే ఈ కెమికల్ ఏదైతే ఉందో, నెమ్మదిగా దానికి ఏంటంటే మన యొక్క కుక్వేర్ లో కోటింగ్ వచ్చేసేసింది. తర్వాత ఆ కుక్వేర్ లో కోటింగ్ వచ్చిన తర్వాత నాన్ స్టిక్ దగ్గర నుంచి నెమ్మదిగా మనం నిత్యం వాడే మైక్రోవేవ్ పాప్కార్న్ బ్యాగ్స్ కానివ్వండి, పిజ్జా బాక్సెస్ లో కానివ్వండి, ఓవెన్స్ లో, అండ్ కొన్ని ఏవైతే వాటర్ ప్రూఫ్ ఏదైతే ఉన్నాయో అలాంటి క్లోజ్ ఉంటాయి కదా, క్లోజ్ లో, ఫర్నిచర్ లో, ఇలా నెమ్మదిగా ఇవన్నీ కూడా ఈ సుపీరియర్ కోటింగ్ కింద ఇవన్నీ రావడం మొదలుపెట్టింది అనమాట. సో దీని పేరు ఏమంటామంటే, దీని పేరు యాక్చువల్ గా మన అందరికీ తెలుసు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ టెఫ్లాన్ అనే పేరుతో పిలుచుకుందాం. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, పిటిఎఫ్ఈ అని ఇవన్నీ ఉన్నాయి, బట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పేరు, బాగా తెలిసిన పేరు కాబట్టి టెఫ్లాన్ అనే పేరుతో పిలుచుకుందాం. ఓకే, ఈ టెఫ్లాన్ అనేది ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో అసలు ఎందుకు చూస్ చేసుకున్నాం, నాన్ స్టిక్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది త్వరగా మనము, అంటే ఆయిల్ ఫ్రీగా, ఈ రోజు అందరం కూడా ఏంటంటే మనము డైటర్స్ గా, ఒక డిలైట్ గా, అంటే డైట్ అనేది బాగా ఆయిల్ ఫ్రీగా తీసుకోవాలి, నెక్స్ట్ త్వరగా అవ్వాలి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైట్ గా ఉండాలి, అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనే పర్పస్ తోటి నాన్ స్టిక్ దానికి మనం అడాప్ట్ అవడం మొదలు పెట్టాం. అందరికి డైట్ పరంగా ఏంటంటే ఆయిల్ తక్కువగా, నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఆయిల్ తక్కువగా యూజ్ చేయొచ్చు, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. ఓకే, సో ఆయిల్ లెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం హెల్దీగా అయిపోతాము అనే ఒక మిత్ తోటి చాలా మంది నాన్ స్టిక్ వైపు షిఫ్ట్ అవడం జరిగింది. ఓకే, కానీ ఈ నాన్ స్టిక్ లో వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుతుంది, అది ఒక హీట్ చేసినప్పుడు దాంట్లో ఉంటే జీనో ఈస్ట్రోజోన్స్ అనేవి, అంటే అవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది, సమ్ కెమికల్స్ అనేవి. సో దాంట్లో ఉండే కెమికల్స్ ఇవన్నీ ఏవైతే రిలీజ్ అవుతూ ఉంటాయో, ఆటోమేటిక్ గా అవి చేసే కొన్ని మనకి వచ్చే ఛాలెంజెస్ ఏంటో కూడా అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈజ్ నాన్ స్టిక్ గుడ్, ఆర్ ఈజ్ నాన్ స్టిక్ బ్యాడ్, ఆర్ ఈజ్ నాన్ స్టిక్ రియల్లీ మేకింగ్ అస్ సిక్, ఇవి కూడా మనకి ఇదంతా అయ్యేసేసరికి మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు అసలు నాన్ స్టిక్ దగ్గర నుంచి ఈ రోజు వచ్చే ఛాలెంజెస్ లో మనం తరచుగా ఉండే ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. అవునా, ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మాటల్లో వింటున్నాం. ఎందుకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటే, బికాస్ ఆఫ్ ద కెమికల్స్ వి యూజ్, అండ్ వాళ్ళకి మనం హీట్ చేసినప్పుడు అవి ఎక్స్క్రీట్ అయ్యే ఆ ఫ్యూమ్స్ ద్వారా కానివ్వండి, లేదంటే దాంట్లో ఉండే ఆ కెమికల్ కోటింగ్ నుంచి వచ్చే జీనో ఎస్ట్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కావాల్సిన అవి ఇంటర్ఫియర్ అవుతాయి. మన దేంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది అవన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ గ్రోత్ ని చేస్తాయి, అండ్ మన రిపేర్ ని, అంటే సెల్ రిపేర్ ఏదైతే ఉందో సెల్ రిపేర్ ని కూడా డిస్టర్బ్ చేస్తాయి, అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ ని డిస్టర్బ్ చేస్తాయి,
అండ్ ఈస్ట్రోజన్ డామినెన్స్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తుంది, రీప్రొడక్షన్ ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తుంది, అండ్ ఫీటల్ డెవలప్మెంట్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈ రోజు ఉండే అన్ని ఛాలెంజెస్ లో ఈ ఛాలెంజెస్ మనం తరచుగా వింటున్నామా లేదా? ఎస్ కదా. ప్రతి ఒక్కరికి ఏదైనా మనకి ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ అవే అవర్ నాన్ స్టిక్ యూసేజ్ ఫ్రమ్ ద కిచెన్. అంటే దట్ ఈస్ త్రో అవే ద నాన్ స్టిక్ ని పక్కన పెట్టడం జరగాలి. అండ్ ఎప్పుడు ఈ నాన్ స్టిక్ బుక్ వేర్ లో మనం యూజ్ చేస్తూ ఉంటామో అప్పుడు జరిగేవి ఏమేమి ఉంటాయి? కొద్దిగా హీట్, అంటే బికాస్ ఇవన్నీ కూడా మనము కెమికల్ ఏదైనా ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ అనేది కొద్దిగా హీట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని స్వరూపం మార్చుకొని వేరే రకంగా వస్తుంది. అది ఎందులోకి వస్తుంది? ది పీప్స్ అవుట్, మన లీచ్ అవుట్ అవుతుంది. దేంట్లోకి? మనం వండుతున్న ఫుడ్ లోకి అది లీచ్ అవుట్ అవుతుంది. యాక్చువల్ గా 300 నుంచి 464 డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర ఇవన్నీ లీచ్ అవుట్ అవ్వడం మొదలు పెడతాయి. అలా లీచ్ అవుట్ అయినప్పుడు మనం ఈ రోజుల్లో వింటున్న చాలా ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అనేది వింటున్నాం. అలాంటి దాంట్లో 2 క్యాన్సర్స్ కి కారణం అవుతుంది అలా ఎప్పుడైతే మన హీట్ లో దాన్ని కుక్ చేస్తామో. అండ్ తర్వాత గ్లోబల్ పొల్యూటెంట్స్ కూడా దాంట్లో నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ 2 కెమికల్స్, MFA కెమికల్స్ అంటాం అనమాట. అవన్నీ కూడా ఆర్డర్లెస్ గా ఉంటాయి, తెలియదు మనకి. అది ఆర్డర్లెస్ గా ఉంటాయి అండ్ వాటర్లెస్, లిక్విడ్ ఫామ్ లో కూడా ఉండొచ్చు. అవి మనకి దీంట్లోకి ఎన్విరాన్మెంట్ లోకి ప్లస్ మనం పీల్చుకునే గాలిలోకి అండ్ ఈవెన్ కుక్ చేసిన ఫుడ్ లో కూడా లీచ్ అవుట్ అవుతుంటాయి. ఇంత దారుణమైనది ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇలా లీచ్ అవుట్ అయిన ఫుడ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మనకు తెలుసు, పోస్ట్ కోవిడ్ టైంలో మనకి చాలా మందికి లంగ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? అవి చాలా స్ట్రెంగ్తెన్ గా వర్క్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి అనుకుంటే, యాక్చువల్ గా ఈ నాన్ స్టిక్ నుంచి వచ్చిన ఏవైతే ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లీచ్ అవుట్ అయిన కొద్ది కొద్దిగా లీచ్ అయిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హై కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కడ అక్యుములేట్ అవుతాయంటే లంగ్స్ టిష్యూస్ లో అవి అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనం పీల్చుకున్నది కానివ్వండి, మనకి లీచ్ అవుట్ అయినవి కానివ్వండి, ఫుడ్ లోకి వచ్చినవి కానీ ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ మనకి గమనించుకోవాల్సిన విషయాలు. సో మన హార్మోన్స్ అనేది రీబ్యాలెన్స్ చేసుకోవాలన్నా వీ షుడ్ నాట్ యూస్ నాన్ స్టిక్ అనేది మనకి చాలా అది హార్మ్ చేస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ లంగ్స్ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ గా ఉండాలన్నా మనం దాన్ని కూడా పక్కన పెట్టడం మంచిది. అండ్ స్కిన్ కి ఎలా హార్మ్ఫుల్ చేస్తుంది? అది స్కిన్ కూడా హార్మ్ఫుల్ అది. బికాస్ అంటే వండుకునేది భోజనం కదా, దాని స్కిన్ కి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటారేమో. బట్ ఏంటంటే ఈ టెఫ్లాన్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ రాడికల్స్ ని డ్యామేజ్ చేయడంతో పాటు, అంటే అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇది ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి ఈ డ్యామేజ్ ని అరికట్టలేకపోతామో ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఉందో మన స్కిన్ యొక్క లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు స్కిన్ ఎబిలిటీని అది తగ్గించేస్తుంది అనమాట. ఏ రకంగా అంటే దాన్ని హీల్ చేసుకునే దానికి ఎబిలిటీని ఇవ్వదు. సో రింకిల్స్ ఫామ్ అవుతాయి. అండ్ తర్వాత ఏంటంటే యాక్నే వస్తుంది. అండ్ యాక్నే స్కారింగ్ ఇవన్నీ కూడా దానికి కారణం అవుతాయి అనమాట. సో ఈ టెఫ్లాన్ అనేది మన స్కిన్ ని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా ఉండేటప్పుడు మరి ఇది మన బాడీలోంచి మనం తీసేసుకోవచ్చా? ఈ టెఫ్లాన్ అనేది మనం రిమూవ్ చేయొచ్చా? ఒక క్వశ్చన్ అందరికి. కానీ అది అంత సాధ్యమైన పని అయితే కాదు. ఒకసారి మనకి ఏవైతే మనకి లోపలికి వచ్చిన తర్వాత, నాన్ స్టిక్ దగ్గర నుంచి ఏవైతే లోపలికి వచ్చిన తర్వాత మన మెజర్ లో కనుక ఇది బ్లడ్ లో కనుక ఇవి మెజర్ చేసుకుంటే ఈ ఎక్స్పోజర్ అనేది మనకి 2 to 4 years ఆఫ్ టైము. అందులో మన బాడీలో ఉండే పర్సంటేజ్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ తగ్గించుకుందికి ఛాన్సెస్ ఉంటాయట. ప్రొవైడెడ్ మళ్ళీ మనము నాన్ స్టిక్ మెటీరియల్ కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే, అంటే మన లైఫ్ లో హాఫ్ ఆఫ్ ద టైం అనేది దీన్ని తగ్గించుకుందుకు వస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ మనం యాడ్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఎప్పటికీ కూడా మనకి ఈ టెఫ్లాన్ అనే పార్టికల్స్ కి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన బాడీలోనే ఉంటుంది. అయితే టెఫ్లాన్ డిజాల్వ్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఎలా అంటే when we take the some ఆల్కలైన్ గా మన బాడీ స్టేట్ ని ఉంచుకోగలిగినప్పుడు, అండ్ ఆల్కలైన్ గా మనము ఆల్కలైన్ ఫుడ్స్ మాత్రమే మనం తీసుకునేటప్పుడు, అండ్ ఆల్కలైన్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకునేటప్పుడు ఇది నెమ్మదిగా డిజాల్వ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇది వీ కెన్ డూ ఇట్. బట్ ఎక్కడ వరకు అంటే మన వావ్ ఫిలాసఫీలో ఆల్రెడీ ఇవన్నీ మనం చేస్తున్నాము. అందుకనే ఇది ఒక సైన్స్ బ్యాకప్ తోటి వచ్చిన ఒక ఫిలాసఫీ అని కూడా చెప్పొచ్చు. సో ఇలా ఉండేటప్పుడు మరి టెఫ్లాన్ అనేది ఇన్ని రకాలుగా మన బోన్స్ ని పాడు చేస్తోంది, తర్వాత మన యొక్క లివర్ టిష్యూస్ ని, తర్వాత మన యొక్క ఈవెన్ డయాబెటీస్ కానీ ఇవన్నీ, ఈవెన్ హార్మోనల్ ఇంబాలెన్స్, ఒకసారి ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది అనుకుంటే దాన్ని రివర్స్ చేసుకునే దానికి మనం అంతగా చాలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సో నాట్ ఓన్లీ దిస్,
ఎప్పుడైతే మనకి మెటబాలిక్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయో, లివర్ ఫంక్షన్ కానీ, తర్వాత సెల్ ఫంక్షన్ కానీ, ఇవన్నీ మనకి డిస్టర్బ్ అయినప్పుడు మన విజన్ ఇంపేర్ అవుతుంది, హియరింగ్ ఇంపేర్ అవుతుంది, అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అనేది సరిగా నిద్ర పట్టకపోవడం కూడా దీని ఒక రీజన్ అవుతుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, తర్వాత మెంటల్ హెల్త్ అండ్ బిహేవియర్ పరంగా కానివ్వండి, అండ్ కాన్జినెంటల్ హార్ట్ డిసీజెస్ కానివ్వండి, అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానివ్వండి, డయాబెటీస్, థైరాయిడ్ డిజార్డర్, తర్వాత ఎలోపేషియా, హెయిర్ ఫాల్ అందరికి చాలా మందికి వస్తుంది. దానికి రీజన్ కూడా మన యొక్క నాన్ స్టిక్ అనేది ఇట్ ఈస్ ద కల్ప్రిట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటివన్నీ ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే 180 కంట్రీస్ ఆల్రెడీ దీన్ని బ్యాన్ చేస్తున్నాయి. ఓకే, 180 కంట్రీస్ ఎప్పుడు బ్యాన్ చేసాయి? 2008 లోనే యూరప్ బ్యాన్ చేసింది, 2014 లోనే యుఎస్ఏ బ్యాన్ చేసింది, అండ్ 2019 లో 180 కంట్రీస్ ఏంటంటే వీఆర్ బ్యానింగ్ దిస్ ఈ టెఫ్లాన్ అనేది మేము బ్యాన్ చేస్తామని చెప్పింది. బట్ స్టిల్ పిటిఎస్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇంకా అది ఉంటూనే ఉంది. ఇండియాలో మనం యూజ్ చేస్తూనే ఉన్నాం అనమాట, బికాస్ మనకి అందరికి కూడా ఈజీ యాక్సెస్ ఉన్నది కాబట్టి. సో ఇలాంటి కెమికల్స్ ఉన్న దీన్ని మనం యూజ్ చేయడం కన్నా మనం ఏం చేస్తామంటే దాని మీద ఉండే లేబుల్స్ చూసి మనము ఒక అపోహ ఏమంటే ఇది పిఎఫ్ఓఏ ఫ్రీ అండ్ ఇది సేఫ్ టు యూజ్ అనేది అదేది నమ్మద్దని ఒక కన్జ్యూమర్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు డోంట్ రిలై ఆన్ దట్. ఎంత వాళ్ళు చెప్పినా కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ స్టిల్ లర్కింగ్ ఇన్ యువర్ కుక్వేర్. ఓకే, సో వాటిని మీరు అవాయిడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జస్ట్ మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే లెటస్ నాన్ స్టిక్ అనేది మన సిక్ చేస్తుంది కాబట్టి లెటస్ బీ అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇలాంటప్పుడు మరి నేను ఇంకేం చేయాలి అంటే యాక్చువల్ గా మనం చేయవలసిన పని చూస్ యువర్ ఫుడ్ వైజ్లీ, చక్కగా యూజ్ చేసుకుందాము, ఆప్టిమల్ న్యూట్రిషన్ తో వచ్చేటట్టుగా చూసుకుందాము, అండ్ బాడీకి డిటాక్సిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు ప్రాపర్ గా జరుగుతుందా లేదా చూసుకుందాము, అండ్ ఎక్స్పోజర్ టు నాన్ స్టిక్ కుక్వేర్ అనేది కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయడం అనేది ఈ సిక్నెస్ దీని నుంచి కావాలంటే చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ యాక్చువల్ గా మనం ఎలాంటి కుక్వేర్, మరి నాన్ స్టిక్ కాకపోతే సిక్ చేసిన కుక్వేర్ కాకుండా ఎలాంటి కుక్వేర్ మనం చూస్ చేసుకోవాలంటే మన కిచెన్ ని ఎట్లా ఎక్విప్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకటి సేఫ్ గా ఉండాలి, అండ్ నాన్ రియాక్టివ్ గా ఉండాలి, కెమికల్ ఫ్రీగా ఉండాలి, స్క్రాచ్ రెసిస్టెంట్ గా ఉండాలి, అండ్ ఈజీ టు క్లీన్ గా ఉండాలి, ట్రైప్లై అండ్ మోర్ ఉండాలి, అండ్ ఆల్సో అది స్టెయిన్లెస్ స్టీల్ గా ఉండాలి, అండ్ విచ్ ప్రామిస్ ఎలాంటి ప్రామిస్ ఉండాలంటే దాంట్లో ఒక లాక్ సిస్టమ్ ఉండాలి, న్యూట్రియంట్స్ లాక్ అయ్యే సిస్టమ్ ఉండాలి, కనీసం 85% లాక్ సిస్టమ్ ఉండే అలాంటి కుక్వేర్ తోటి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల నాన్ స్టిక్ అనే సిక్నెస్ నుంచి ఏదైతే ఉందో ఈ హార్మోనల్ డిస్ట్రప్షన్, ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ మొత్తం ఏంటంటే మనము మీకు దేనికైతే ఒబెసిటీ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, థైరాయిడ్ డిస్ఫంక్షన్, ఇన్ఫర్టిలిటీ, వాట్ పిసిఎంఎస్, పిసిఓడి, పిసిఓఎస్ అన్ని ప్రాబ్లమ్స్ కి కారణమైన ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి మనం బయటపడాలనుకుంటే లెట్ us be away from non-stick. Okay, please note friends. Thank you. Yeah, thank you very much, Radhika ma'am, and for Pulli sir. So Naren sir is in traveling, so there is no carpe diem today. So see you in Monday session. Thank you very much. Have a great day. Bye. Thank you all. Thank you.